వేరికోస్ వీన్స్ అంటే ఏంటి? దాని లక్షణాలు ఎలా ఉంటాయి సార్? వారికోజ్ వీన్స్ అంటే ప్రతి మనిషికి మేల్ కానీ ఫీమేల్ కానీ సిరలు ఉంటాయండి కాళ్ళల్లో. ధమనులు, సిరలు, నరాలు, బోన్స్, మజిల్స్ అని అంటాం కదా. సిరలు అంటే హార్ట్ నుంచి బ్లడ్ ధమనులు తీసుకెళ్తే సిరలు చెడు బ్లడ్ని హార్ట్కి తీసుకెళ్ళాలి ఫ్రెష్ చేయడానికి ఆక్సిజన్ కోసం. సో ఈ సిరలు ఎప్పుడు డ్యామేజ్ అవుతాయో ఎక్కువసేపు నుంచోవటం వల్ల లేకపోతే వేరే కారణం వల్ల అవి ఉబ్బి మెలికలు తిరిగి ఉండలు ఉండలుగా కనబడుతుంటాయి. మీరు చూసి ఉంటారు కొంతమందికి. దాన్ని వారికోజ్ వీన్స్ అంటారండి. పట్టించుకోకపోతే మాత్రం పెరిగి పెద్దదయ్యి పగిలిపోతే మాత్రం ఇంకా రక్తం కారుతూ ఉంటుంది. దానివల్ల అసలే షుగర్ పేషెంట్స్ గురించి అయితే వాళ్ళకి డయాబెటిక్ ఆల్రెడీ అన్కంట్రోల్ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ వారికోజ్ వీన్స్ వల్ల స్కిన్ డ్యామేజ్ అయ్యి అక్కడి నుంచి తొందరగా రక్తనాళాలు పగిలి పుండ్లు అయ్యే ఛాన్స్ కూడా చాలా ఎక్కువ ఉంటుంది. సో వారికోజ్ వీన్స్ అనేది సిరలకు సంబంధించిన వ్యాధి. ఎక్కువసేపు నుంచున్న వాళ్ళకి కానీ, లేకపోతే ఎవరు ఎక్కువసేపు టీచింగ్ చేస్తూ ఉంటారు కదా, లేకపోతే షాప్స్లో పనిచేసే వాళ్ళు, పోలీస్, లేకపోతే సర్జన్స్ ఎక్కువసేపు నుంచున్న వాళ్ళకి, అలాంటి వాళ్ళకి ఎక్కువ వారికోజ్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏ సిమ్టమ్స్ కనిపించగానే వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలంటారు? వారికోజ్లో కూడా స్టేజెస్ ఉన్నాయండి. స్టేజ్ 1 నుంచి స్టేజ్ 6 వరకు. మైల్డ్ స్టేజ్లో రెటికులర్ వీన్స్ అంటాం. అంటే తొడ మీద చిన్న బ్లూయిష్ గ్రీనిష్ నీలంగా చిన్న చిన్న థ్రెడ్ వీన్స్ కనపడుతుంటాయి. చాలా మంది ఫేర్గా ఉన్న వాళ్ళకి ఇంకా బాగా కనపడుతుంటాయి. అలా ఉన్నప్పుడు మనం అసలు ఏం పట్టించుకోకర్లేదు. ఎక్సెప్ట్ స్టాకింగ్స్ వేసుకుని కొంచెం ఎక్కువసేపు నుంచోకుండా కొంచెం అవాయిడ్ చేస్తే సరిపోతుంది. కొంతమందికి మీరు వద్దనుకున్న కూర్చోపైన నుంచున్న ఇట్ రన్స్ ఇన్ ది ఫ్యామిలీ. అంటే హెరిడిటరీ ఉంటుంది కొంతమందికి. అంటే పేరెంట్స్ ఎవరికైనా ఉంటే కొడుకుల్లో కానీ కూతుళ్ళు కానీ వచ్చే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. సో అదొక ఫ్యాక్టర్. మూడో ఫ్యాక్టర్ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్కి వారికోజ్ వీన్స్ డెలివరీ తర్వాత, సెకండ్ డెలివరీ తర్వాత ఇంకా ఎక్కువ కనబడుతుంటాయి నాకున్న ప్రాక్టీస్లో చూస్తే. సో అందరికీ తెలుస్తుంది, ఓహో వారికోజ్ వీన్స్ ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఎస్పెషల్గా వాస్కులర్ సర్జన్ దగ్గరికి వెళ్ళాలని నిర్ణయిస్తున్నారు. డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఈ వారికోస్ వీన్స్ ఉంటే కాంప్లికేషన్స్ ఏమొస్తాయి సార్? ఇంకా ఎక్కువ ఉంటాయండి. డయాబెటిక్ పేషెంట్స్ వారికోజెస్ వస్తే మాత్రం మనం పేషెంట్స్ ఎడ్యుకేట్ చేసి ఎంత తొందరగా వారికోజెస్ క్లోజ్ చేయగలిగితే అంత తొందరగా పేషెంట్కి వూండ్ హీలింగ్ ఉంటుంది, సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, పేషెంట్కి క్వాలిటీ ఆఫ్ లైఫ్ ఇంప్రూవ్ అవుతుంది. సర్జరీ వరకు వెళ్ళే పరిస్థితులు ఉంటాయా? ఉంటాయండి. అది స్టేజ్ 4. స్టేజ్ 3 అంటే ఎడిమా. స్టేజ్ 4 అంటే ఇంకా స్కిన్ చేంజెస్ మొదలవుతాయి. సో స్టేజ్ 2లో వారికోజెస్ వచ్చినప్పుడే మనం పేషెంట్స్ ఎడ్యుకేట్ చేసి దీనివల్ల కాంప్లికేషన్స్ ఇలా ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్స్ ఇలా ఉంటాయి, చేయించుకుంటే మంచిదని చెప్తాం. ఆపరేషన్ చేయడం చాలా ఈజీ అండి. పేషెంట్ కన్విన్స్ చేసి పేషెంట్ కాన్ఫిడెన్స్ తీసుకోవడం కష్టం అనిపిస్తుంది. ఎందుకంటే పేషెంట్కి నొప్పి ఉండదు వారికోజ్ వీన్స్ వల్ల. కనబడుతుంటే తప్ప నొప్పి ఉండదు. అందుకనే నొప్పి లేదు కదా సార్, మనం కొంచెం అవాయిడ్ చేయొచ్చు కదా, కొన్ని రోజులు మందులు వాడుతూ అంటుంటారు. మైల్డ్గా ఉంటే మేమే చెప్తాం అవసరం లేదని చెప్పి. కొంతమందికి అబ్నార్మల్గా టార్చర్స్ వీన్స్ ఉంటాయి బాగా కాళ్ళలో కనబడుతూ, తర్వాత చర్మం నల్లగా అయిపోయి మడమ దగ్గర కాళ్ళు మెడ నల్లగా ఉంటుంది. ఇప్పుడు చిన్న నిద్రలో గోకినా పగిలితే ఇంకా రక్తం ఆగదు. అప్పుడు మేము ఎక్స్ప్లెయిన్ చేయాలి పేషెంట్ ఫస్ట్ కాన్ఫిడెన్స్లో తీసుకుని ఈ ప్రాబ్లమ్స్ ఉంటాయని చెప్పి మేము అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయగలిగితే 99% పేషెంట్స్ ఒప్పుకుంటారు. ఎందుకంటే ఇప్పుడు పన్ను నొప్పి వచ్చింది అనుకోండి, ఇమీడియట్గా డెంటల్ డాక్టర్ ఎక్కడున్నా ఎత్తుకుంటూ వెళ్తారు, ఎందుకంటే తినాలి కాబట్టి. ఈ వారికోజ్ నొప్పి లేదు కదా, ఇప్పుడు ఏం అవసరం, మళ్ళీ డాక్టర్ని చూద్దామని ఎవరికి ఉంటుందండి. సో మళ్ళీ డాక్టర్ ఏం చెప్తాడని భయంతో అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. సో వాళ్ళకి మనం కొంచెం మోటివేట్ చేస్తే దీనివల్ల రిజల్ట్స్ బాగున్నాయి. చాలామంది భయపడేది అనస్థీషియా, తర్వాత సర్జరీ అనే వర్డ్ వింటేనే కన్నీళ్ళు రావడం మొదలు పెడతాయి. నోబడీ వాంట్స్ టు గో టు ఆపరేషన్ థియేటర్. సో వాళ్ళకి మేము చెప్తామన్నమాట, ఇది చిన్న ప్రొసీజరు. నేను అందులో చెప్తుంటా మా పేషెంట్స్ అందరికి, ఇది సర్జరీ కాదు, దిస్ ఇస్ ప్రొసీజర్, లేకపోతే స్టాకింగ్స్ వేసుకున్నా పడుకోవాలని. ఈ వారికోసిల్ వీన్స్ ఉన్నప్పుడు ఫుడ్ డైట్ ఎలాంటిది తీసుకోవాలి? డైట్కి దీనికి పెద్ద సంబంధం ఉండదండి. కానీ థైరాయిడ్ పేషెంట్స్, డయాబెటిక్ పేషెంట్స్, ఎక్కువ బరువు ఉన్నవాళ్ళు మాత్రం చాలా ప్రికాషన్స్ తీసుకోవాలి. బరువు తగ్గించుకోవాలి, డయాబెటీస్ కంట్రోల్లో ఉండాలి, థైరాయిడ్ కంట్రోల్లో ఉండాలి, ఇవన్నీ చూసుకోవాలి. ప్రాపర్ మెడికేషన్స్ తీసుకుని రెగ్యులర్ మార్నింగ్ టు ఈవినింగ్ లేవంగానే స్టాకింగ్స్ వేసుకోవాలి. మీరు మామూలుగా శారీ కానీ షర్ట్ కానీ మనం ఎలా వేసుకుంటాం అలాగే క్లాస్ 1 కానీ క్లాస్ 2 డిపెండ్ అపాన్ ద ప్రాబ్లం స్టాకింగ్స్ వేసుకుంటే. స్టాకింగ్స్ అంటే సాక్స్ లాగా కదండి, అది మెడికేటెడ్ స్టాకింగ్స్. మంచి కంప్రెషన్ ఇస్తాయి, కాళ్ళలో కాఫ్ మజిల్ పంపుని పెంచుతాయి. కాఫ్ మజిల్ అంటే సెకండ్ హార్ట్ అంటామండి, అంటే అక్కడి నుంచి బ్లడ్ ఫ్లో ఉంటుంది. ఆ కాఫ్ మజిల్ మంచి సీక్వెన్షియల్ కంప్రెషన్లో చేసుకుంటే వాళ్ళ వాకింగ్లో కూడా చాలా తేడా వస్తుంది, వాపు రాకుండా ఉంటుంది, బ్లడ్ ఎక్కడ స్టాగ్నేట్ అవ్వకుండా ఉంటుంది, ఒక చోట నిల్వ అవ్వకుండా బ్లడ్ పంప్ అవుతూ ఉంటుంది రెగ్యులర్గా. సో స్టాకింగ్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. కరెక్ట్ టైంలో గనక గుర్తించి సరైన ట్రీట్మెంట్ తీసుకోకపోతే ఖచ్చితంగా ప్రాణాంతకమయ్యే పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి సార్. ఇంకో విషయం అండి, వారికోజెస్కి ఇప్పుడు రీసెంట్ అడ్వాన్సెస్ ఉన్నాయి. ఒకప్పుడు మేము సర్జరీ చేసి మొత్తం ఆ వీన్స్ అన్ని పీకేసేవాళ్ళం. ఇప్పుడు లేజర్తోనే క్లోజ్ చేసేస్తాం. గ్లూ థెరపీ అని వచ్చింది, తర్వాత ఫోమ్ స్క్రూ థెరపీ అని వచ్చింది. డిఫరెంట్ మోడాలిటీస్ ఆఫ్ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. సో దట్ టు ఇట్ ఈస్ ఎ డే కేర్ ప్రొసీజర్. డే కేర్ అంటే పొద్దున వస్తే మధ్యాహ్నం చేసి పంపించేయచ్చు.